గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనే గూగుల్ సైట్ అని ఒక ఆప్షన్ ఉండేది. అది క్లిక్ చేస్తే గూగుల్ మై బిజినెస్ నుంచి మీ డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ వచ్చే ఫ్యూచర్. బట్ మల్టిపుల్ యాక్టివిటీస్ సరిగా ప్రాపర్గా మనకు ఏదో ట్రైల్ చేద్దామని చెప్పి ఏదంటే అది చేస్తే పర్మనెంట్గా చాలా. ఇప్పుడు రీసెంట్గా మన ఒకరిది 4000 రివ్యూస్ ఉన్నాయి, సస్పెండ్ అయిపోయింది. ఈ ఫీచర్ మీరు ఇంతకుముందు దేనిలో చూసింటారు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నమస్తే సార్. నమస్తే అన్న. మామూలుగా గూగుల్లోనే వెబ్సైట్ ఒక పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇస్తారు కదా, అది గూగుల్ మై బిజినెస్ క్రియేట్ అయ్యాక అది యూస్ఫుల్ ఉంటుందా, లేదంటే బిఫోర్ ఇప్పుడు మీరు అంటున్నట్లు వెబ్సైట్ అవసరం ఉంది అంటున్నారు కాబట్టి అక్కడ ముందే చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్గా ఇంతకుముందు వెబ్సైట్ అవసరం లేకుండానే గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక గూగుల్ సైట్స్ అనే ఒక ఆప్షన్ ఉండేది. అక్కడ ఆటోమేటిక్గా మన ప్రొఫైల్ని బేస్ చేసుకుని అదే ఒక పేజ్ ఇచ్చేది. దానికి మీరు ఒక డొమైన్ కొనుక్కొని లింక్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు ఇది వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది అప్పట్లో ఉండేది కాబట్టి అందరికీ సాధ్యం కాదు కాబట్టి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనే గూగుల్ సైట్ అని ఒక ఆప్షన్ ఉండేది. అది క్లిక్ చేస్తే మీరు బిజినెస్లో ఇచ్చిన డీటెయిల్స్, టైమింగ్స్, ఫొటోస్ని బట్టి ఆటోమేటిక్గా ఒక టెంప్లెట్ తోటి ఒక వెబ్సైట్ ఇచ్చేసేది. అది కూడా ఒక మీ ప్రొఫైల్ లింకే ఉండేది. దానికి మీరు మీ కస్టమ్ డొమైన్ కూడా యాడ్ చేసుకునే ఆప్షన్ ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా ఆ అవకాశాన్ని తొలగించేశారు. మనం బయట నుంచి వెబ్సైట్ కనెక్ట్ చేసుకోవాల్సిందే. సెకండ్, ఇంకో ఆప్షన్ కూడా తీసేసారని లాస్ట్ టైం చెప్పాను, మెసేజింగ్ ఆప్షన్ లేదు. ఇంతకుముందు మెసేజింగ్ చేసి అడిగేవాళ్ళం, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకవేళ మీ బిజినెస్ అపాయింట్మెంట్ కానీ ఇట్లాంటి ఎంక్వైరీ మీరు వాట్సాప్ లింక్ని అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గూగుల్ నుంచి మీ వాట్సాప్కి మెసేజెస్ వచ్చేస్తాయి. గూగుల్ మై బిజినెస్లో గూగుల్ మై బిజినెస్ నుంచి మీ డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ వచ్చే ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ మీరు ఇంతకుముందు దేనిలో చూసింటారు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఫేస్బుక్ మెసెంజర్కి వెళ్ళేది, లేదా వాట్సాప్ కూడా వచ్చేది. ఇప్పుడు మీ గూగుల్ మై బిజినెస్ నుంచి వాట్సాప్కి మెసేజెస్ సెండ్ చేయొచ్చు. కస్టమర్ ఎవరైనా ఎంక్వైరీ చేసేటప్పుడు అక్కడ అపాయింట్మెంట్స్కి లింక్ ఇచ్చారు, వాట్సాప్ లింక్. అది ఫర్దర్ డీటెయిల్స్లో చూద్దాం. మనమైతే గూగుల్ మై బిజినెస్ నుంచి వాట్సాప్కి అయితే మెసేజ్ సెండ్ చేయొచ్చు. కొంతమంది రియల్గా కొన్ని మంత్స్లోనే మళ్ళీ వేరే ప్లేస్కి వాళ్ళ యొక్క బిజినెస్ని షిఫ్ట్ చేయడం అలా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే మీరు అన్నట్లు ముందే గూగుల్ వాళ్ళకి చెప్పేసి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళామనేది ఏమన్నా ఇప్పుడు మన కరెంట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాంట్లో అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చా, లేదంటే వెళ్ళాక చేసుకోవడం బెటర్ అంటారా? అండ్ ఇది ఎన్ని రోజుల్లో క్లోజ్ అవుతుంది, ఇది ఎప్పుడు ఇది లైవ్ అవుతుంది? ఇది టెక్నికల్గా క్వశ్చన్ అడిగితే మనం ఉంటున్న లొకేషన్ని మనం క్లోజ్ అని మనమంతకు మనమే చేసి ఓకే ఎక్కడికైతే న్యూ లొకేషన్కి వెళ్తున్నామో ఆ లొకేషన్లో ఒక బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ న్యూ చేసుకోవాలి. ఇది మనమే క్లోజ్ చేసి న్యూకో క్రియేట్ చేసుకోవాలి. లేదా ఇంకొక వేరే దారి టెక్నిక్ ఏంటంటే మీ బిజినెస్లో ఉంటూనే మీరున్న లొకేషన్లో మీరు మారాలనుకున్న లొకేషన్ మీకు ఐడియా ఉంటే మీరు ఒక బ్రాంచ్ లాగా అక్కడ ఆ లొకేషన్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడే మీకు ఇంకో స్టోర్ లాగా చూపిస్తుంది. మీరు కంప్లీట్గా అక్కడ షిఫ్ట్ అయినప్పుడు దీన్ని పర్మనెంట్లీ క్లోజ్డ్ అని అప్డేట్ ఇచ్చేసేయండి. బట్ ఈ రివ్యూస్ అవన్నీ అక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి, లేదన్నీ లాస్ అవుతుంది కదా? అవ్వదు. ఆబ్వియస్లీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేంజ్ సరే రైట్, మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడే. మీరు 6 monthsకి 3 monthsకి చేంజ్ అవ్వడం అనేది ప్రిఫరబుల్ కాదు. వేరే రీజన్స్ వల్ల మారాల్సి వచ్చింది అనుకున్నప్పుడు మీ బిజినెస్ డాక్యుమెంట్లో కూడా మీరు అడ్రస్ చేంజ్ చేయగలిగితే ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసి అదే డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీ వెబ్సైట్లో కూడా అడ్రస్ చేంజ్ చేస్తే అప్రూవల్ వస్తుంది. ఓకే, మేము గూగుల్ నుంచి అప్రూవల్ తీసుకోవచ్చండి. గూగుల్కి మీరు ప్రూవ్ చేయాలి, మీరు ట్రూ అని. దానికి దారులు ఉన్నాయి, గూగులే ఇస్తుంది. బట్ మల్టిపుల్ యాక్టివిటీస్ సరిగా ప్రాపర్గా మనకు ఏదో ట్రైల్ చేద్దామని చెప్పి ఏదంటే అది చేస్తే పర్మనెంట్గా మిమ్మల్ని సస్పెండ్ చేస్తుంది, ఇంకా మీకు అవకాశం ఉండదు. ఓకే, సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ స్టేజ్లోనే గైడెన్స్ ప్రాపర్ ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. లేదా అప్రోచ్ అయితే వీ కెన్ రీవోక్ దట్ థింగ్, మనం ప్రొఫైల్ని మళ్ళీ తీసుకోవచ్చు. చాలా. ఇప్పుడు రీసెంట్గా మన ఒకరిది 4000 రివ్యూస్ ఉన్నాయి, సస్పెండ్ అయిపోయింది. దాన్ని మాకు 1 week 10 days పట్టింది. వాళ్ళ స్టోర్కి విజిట్ చేసాము, షోరూమ్కి షూట్ చేసుకున్నాము వాళ్ళ గూగుల్ నామ్స్ ప్రకారము. అండ్ బిజినెస్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాము అండ్ వెబ్సైట్ని ఇంటిగ్రేట్ చేస్తే 10 days తర్వాత యాక్టివేట్. ఏదైనా సరే ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు కదండి? ఖచ్చితంగా అండి, నా సపోర్ట్ ఉంటుంది. విల్ గివ్ యూ క్లియర్ ఇన్ఫర్మేషన్ వాట్ యూ కెన్ డూ. మీరు ఏం చేయొచ్చో చెప్తాము. అప్పటికీ కాకపోతే దెన్ విల్ డూ ఇట్.
మా చేతి నుంచి ఫస్ట్ అయితే మీకు క్లియర్ గైడెన్స్ ఇస్తాం ఎట్లా చేసుకోవచ్చు అనేది. సో మీ అకౌంట్ గూగుల్ మై బిజినెస్ మీ ప్రొఫైల్ సస్పెండ్ అయినా లేదా కొత్తగా క్రియేట్ చేసినప్పుడు అది అప్రూవ్ కాకపోయినా, ఫోన్ నంబర్ చేంజ్ కాకపోయినా లేదా ఫోన్ నంబర్ అప్డేట్ కాకపోయినా, ఫోన్ నంబర్ చూపించకపోయినా, ఇటువంటి సిచ్యువేషన్స్కి ఏమున్నా దెన్ ఐ విల్ ప్రొవైడ్ గైడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వ్యూవర్స్ చూశారు కదా. సో గూగుల్ మై బిజినెస్లో ఇంకా మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీరు ధాత్రి బిజినెస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.